బీఆర్ఎస్ మాదిరిగానే కాంగ్రెస్ కు కాళేశ్వరం ఏటీఎంగా మారిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. కాళేశ్వరంలో 1,00,000 కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపిస్తున్న రేవంత్ రెడ్డి కేవలం 9,000 కోట్ల స్కామ్ మాత్రమే జరిగినట్లు సీబీఐకి లేఖ రాశారని వెల్లడించారు. ఈ కుంభకోణంలో బీఆర్ఎస్ నేతలను రేవంత్ రెడ్డే కాపాడుతున్నారన్న బండి సంజయ్ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటేనని మరోసారి రుజువైందన్నారు. పార్లమెంట్లో తేజస్వి సూర్య వ్యాఖ్యలను కాంగ్రెస్ వక్రీకరించిందని బండి సంజయ్ స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డిని చూసి ఇలా తిట్టుకునే పరిస్థితి వచ్చింది. వాళ్ళు కాబట్టి వీళ్ళిద్దరు కూడా ఇవాళ ద్రోహులుగా మిగిలిపోయారు. కాబట్టి దీన్ని తెలంగాణ సమాజం గుర్తించాలి. ఈ ప్రజల దృష్టి మళ్లించడానికి ఇద్దరు తిట్టుకుంటారు. ఎవరెవరు? ఇటు రేవంత్ రెడ్డి గారు, ఇటు కేసీఆర్. కాళేశ్వరం అని చెప్పి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా. కాళేశ్వరము 1,00,000 కోట్ల స్కామ్ జరిగిందా, 9,000 కోట్ల స్కామ్ జరిగిందా? ఫస్ట్ దాని క్లారిటీ. కాళేశ్వరము కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం లెక్క మారింది వాస్తవం. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఏటీఎం లెక్క మారింది. కాళేశ్వరం సీబీఐకి ఏం లేక రాష్ట్రం ఏడుగడ్డ ఇందులో అన్నారం బ్యారేజ్ లో అక్రమాలు జరిగినాయని చెప్పి 9,000 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని చెప్పి సీబీఐకి లేక రాసినావు. నువ్వు ఎలక్షన్ ముందు చేసినావు 1,00,000 కోట్ల స్కామ్ జరిగింది అంటున్నావు. మొన్నటి దానికేనేమో కాళేశ్వరం ఎందుకు వనికినాడు రాష్ట్ర ముఖ్యమంత్రి, అది గోదావరిలో ఉడకపోయినట్టు అని చెప్పన్నాడు. ఇప్పుడు మళ్ళీ యూటర్న్ తీసుకున్నాడు. ఇప్పుడు తీసుకొని 9,000 కోట్ల స్కామ్ అంటున్నాడు. మిగతా ఏమైనట్టు పైసలు? నువ్వు 1,00,000 కోట్ల స్కామ్ కాళేశ్వరం స్కామ్ జరిగిందని చెప్పాక సీబీఐకి 9,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్పి లేఖ రాస్తే మేంతో పిచ్చలమైంది. 1,00,000 కోట్లు ఎందుకు రాస్తావు? కాబట్టి 1,00,000 కోట్ల మీద విచారణ జరపడా, 9,000 కోట్ల మీద విచారణ జరపడా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. ఇప్పుడు 2014 స్టార్ట్ చేశారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అలయన్స్. ఎక్కడ అలయన్స్? కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి పోటీ చేసింది. మళ్ళీ చెప్తున్నాను, కలిసి అధికారాన్ని పంచుకున్నారు. టీడీపీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేశారు, కలిసి అధికారం పంచుకున్నారు. మేము ఎప్పుడన్నా టీడీపీతో బీఆర్ఎస్ తోని కలిసి పోటీ చేస్తామా? ఎప్పుడైనా కలిసి అధికారం పంచుకున్నామా? వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ లో అధికారం పంచుకున్నారు, ఢిల్లీలో అధికారం పంచుకున్నారు. కేంద్ర మంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర మంత్రి అయ్యాడు. ఎవరు గవర్నమెంట్ లో అయ్యాడు? తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, మంత్రులు అయ్యాడు. ఎవరు గవర్నమెంట్ లో అయ్యారు? కాంగ్రెస్ అప్పుడు టీఆర్ఎస్ కలిసింది కదా. మేము కలిసాం ఎప్పుడైనా? కలిసి ఉండేది మీరు, రేపు కలిసేది మీరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి భయం అదే కదా. మళ్ళా జమిలీ ఎలక్షన్స్ వస్తే, ఎమ్మెల్యే పార్లమెంట్ ఎలక్షన్ కలిసి వస్తే నాకు కుంప కొల్లేరైతుంది. మళ్ళీ బీజేపీ వారు వన్ సైడ్ ఎక్కడ గెలుస్తుందని చెప్పి ఒక బాధతోనే ఇలా ముఖ్యమంత్రి డిప్రెషన్ ఉన్నాడు. ఆ టెన్షనే ముఖ్యమంత్రి కూర్చి కాలేదని చెప్పని